పోర్చుగీస్ వాళ్ళు ఎవరైనా చూసావా ఇక్కడ? ఎవరిని చూడలే అబ్బా. చూడలేదా? అప్పుడు వాళ్ళు బయట వాళ్ళు వస్తారు టూరిస్ట్ గోళాన్ని చూసిన వాళ్ళని అంతే. ఇక అక్కడ వాళ్ళు అప్పుడు చూడలేదు. ఓకే. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు? రేట్ ఎంత? షర్ట్ ప్యాంట్ ఏమైనా చేయాలంటే? ఇవి మనకు ఇస్త్రీకి ఇచ్చినవి ఒక పీసు 12 రూపాయలు. ఒక పీస్ 12 రూపాయలు ఇస్త్రీ చేస్తారు. మనకి ఇచ్చేది 4.5 ఇస్తారు. మీకు 4.5 ఇస్తారు. ఓకే. ఆయనకు దాన్ని ఉంటుంది కదా ఆయన ఖర్చు. అవును అంతే కదా. కరెంటు గిరంటు ఇది కరెంట్ మీద కదా నడిచేది? కరెంట్ మీద. మరి ఏంటి ఉతికేది ఎంత ఇక్కడ? ఉతికేది బట్టలు ఉతకనికే ఒకటి 40 రూపాయలు ఇస్తున్నాడు ఒక పీస్. 40. దీనికి 40, దీనికి 40. దీనికి 40, దీనికి 40, 80 రూపాయలు. మొత్తం రెడీ. ఐరన్ మీరు చేసేది లేకపోతే? అవి ఉతికి ఆనే డ్రై ఫ్యాక్టరీలో మొత్తం వాష్ చేసుకొని ఆనే రెడీ అయ్యి వస్తాయి. ఓకే. ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీ ఉంది ఆడ పెద్దది. ఆడ పని దానికే ఎక్కువ మిగులుతుందేమో కదా దీనికన్నా. ఆడ వాళ్ళు లేబర్ ఉంటారు కదా, వాళ్ళకు ఖర్చులు లేవు. ఆడ మిషన్లు కరెంటు. అవును. 40 రూపాయలు 80 అంటే కొంచెం మొత్తం రెడీ వస్తాయి కదా. రెడీ. అవును. ఏమొస్తుంది మన ఊరితో పోల్చుకుంటే మన దగ్గర 10 రూపాయలు ఎత్తి చేస్తాడు. మన హైదరాబాద్ కంటే రేటు తక్కువ ఉంది. హైదరాబాద్ ఎక్కువ ఉంది రేటు. అవునా? నువ్వు పోయి చూడు ఇప్పుడు హైదరాబాద్ రేట్ ఎట్లుంది. ఒక జత తీసుకుంటావు. ఓహో. హైదరాబాద్ కంటే ఇక్కడ తక్కువ. ఇంకా ఇంత మంచి ఆఫర్ బాబాయ్ చెప్పినట్టు. హైదరాబాద్ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఆడ హైదరాబాద్ ఈ బట్టలు ఇసిరేస్తే ఒక పీస్ అమ్మడి 5 రూపాయలు ఇస్తారు, 5-6 రూపాయలు ఇస్తారు. ఓకే. మాకు పని చేసేటోళ్ళకి. అదేలే హైదరాబాద్ లా ఇక్కడ తక్కువ. ఇంకా తక్కువ. ఓకే.